గంజి లీగ్, ఫిక్సింగ్ లీగ్ బ్యాన్ చేయాలి ఐపీఎల్ని అని నేను అనట్లేదు బ్రో. మన ఆర్ఆర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన ఎదవ పనులు మనం చూసామంటే, నిన్న మ్యాచ్లో పాన పరాగ్ గాడు లైవ్లో స్మోక్ చేస్తున్నాడు బ్రో. కరెక్టేనా అది? అసలు లైవ్లో స్మోక్ చేయడం ఎందుకు బ్రో? అంత బిల్డప్ అయ్యండి బ్రో. నిన్న కాక మొన్న వచ్చాను, విరాట్ కోహ్లీ, ధోని లాంటి లెజెండరీ ప్లేయర్సే అంత ఎప్పుడు చాలా 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 జెంటిల్ మ్యాన్ క్రికెట్ ఆడి జెంటిల్ మ్యాన్లా ఉంటారు. నీకంత జీబీ ఏంటి బ్రో? నాకు అర్థం కావట్లేదు. స్మోక్ చేసే అంత అవసరం ఏంటి? ఇంకా దాన్ని లైవ్లో చూపించడం, కింద సబ్ టైటిల్స్ వేయాలి కదా. ఐసీసీ బీసీసీఐ స్మోక్ చేస్తున్నప్పుడు రూల్ ప్రకారం మీరు ఎందుకు వేయలేదు? అంటే మాకు పాపం ఆడియన్స్కి ఒక రూలు, మీ ప్లేయర్స్కి ఒక రూలా? ఆడియన్స్ మాత్రం సిగర్స్ లాంటివి ఏం తెచ్చుకోకూడదు. స్టేడియంకి వచ్చే దగ్గర మినిమం ప్లాస్టిక్ క్లిప్స్ కూడా తెచ్చుకోకూడదు. కానీ ప్లేయర్స్ మాత్రం సిగర్స్ తెచ్చుకోవచ్చు. మొన్న చూస్తే ఫోన్లు కూడా వాడుకోవచ్చు కూర్చుని. మేము మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, జామర్స్ పెట్టుకోవాలి. వాళ్ళు మాత్రం ఫోన్లు వాడుకోవచ్చు, స్మోకులు చేయొచ్చు. అసలు మీరు ఏంటి బ్రో? సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి బ్రో. ఆర్ఆర్ మీద బ్యాన్ చేసినా పర్లేదు, ఒక 5 years 6 years గాలి వదిలిపోద్ది. వాళ్ళు అసలు ఎందుకు అసలు రూల్స్ బ్రేక్ ఎందుకు చేస్తున్నారు అసలు? సీరియస్లీ ఇదే పాయింట్ మీద పాకిస్తాన్ పట్టుకునే రేపు మనందరం గంజిదాగా వచ్చి బ్యాటింగ్ ఆడుతున్నారు, అందుకే 200+ కొడుతున్నారని చెప్తారు. మన ఐపీఎల్ సీరియస్లీ ఇన్ గ్రేట్ ట్రబుల్. నిజమా కాదో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.